ఏందని నేను బాలరాజు గారిని అడుగుతా ఉన్నాను. పదే 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 బాలరాజు గారు మాట్లాడుతూ నా మీదకి వచ్చేసరికంటే గుట్టలు అమ్ముకున్నాడు, వరం ఇసుక అమ్ముకున్నాడు అని చెప్తా ఉన్నారు. మరి మీరు చెప్పిన మాట శాసనసభ్యుని ద్వారా ఒక్కసారి ఏ దైవమైనా పర్వాలేదు, నేను గుట్టలు అమ్ముకున్నా, మొరం అమ్ముకున్నా ఒక చెంచాడు, మరి ఆ విషయం శాసనసభ్యుడు చెప్పాలి, నేను ఒప్పుకోవాలి. ఇసుక అన్నారా, నేను అందరికీ తెలుసు 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత శాసనసభ్యులతో పాటు నాతో పాటు 10 మంది కార్యకర్తలు వర్ణి ఉమ్మడి మండలం, బీర్పూర్ ఉమ్మడి మండలంలో మేము 5గురం, వర్ణి మండలం 5గురు 10 మంది కలిసి వ్యాపారం చేసిన మాట వాస్తవం. ఒక నెల మరి ఆ వ్యాపారంలో కూడా వారం రోజులు వర్ణి నాయకులు, బీర్పూర్ నాయకులు నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విషయం కూడా శాసనసభ్యునికి తెలుసని నేను ప్రమాణపూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మరి అందులో శాసనసభ్యుని వాటా కూడా ఉంది. గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు ఏదైతే ఒక నెలలో ఇసుక వ్యాపారంలో నాకు వచ్చిన డబ్బులు ఉన్నాయో ఆ వచ్చిన డబ్బులు వచ్చినట్టు నాకు ఇచ్చినట్టు నేను విఠలేశ్వర మందిర్ బైరాపూర్కు ఒక 3 లక్షల రూపాయలు కలియుగ దైవం మరి బీర్పూర్ వెంకటేశ్వర స్వామి మందిరానికి ఇవ్వడం జరిగిందని చెప్పాను. నేను ఈరోజు రెడీ ఉన్న తడి బట్టలతోటి మీరు ఏ దైవం అంటే నేను హిందువుని, ఏ దైవం అంటే ఆ దైవం దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తా. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో 1994లో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించలేదు. మరి మీరు శాసనసభ్యులు అంటున్నారు కదా, వారికి మోసం చేసినా, తూట్లు పడిసినా, వెన్నుపోటు పడిసినా అంటున్నారు కదా, వారిని మాట్లాడమని చెప్పండి. 1994, 99, 2004, 2009, 2011, 2014, 2018, 2023 ఇన్ని ఎన్నికలలో వారికి నేను సపోర్ట్ చేసిన. ఎప్పుడైనా నా ప్రాంతంలో ఉన్న నేను ఏరియా కన్వీనర్ కూడా పనిచేసిన గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో నా ఏరియాలో ఉన్న బూతులకు ఒక్క రూపాయి కూడా ఎలక్షన్ ఖర్చు తీసుకోలేదని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్ బుక్ నా దగ్గర ఉంది. 2023లో మరి శాసనసభ్యుడు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు బీర్పూర్ మండలంకి, అందులో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న బైరాపూర్ పాత గ్రామ పంచాయతీలో నేను ఏం తీసుకున్నాను బుక్ నా దగ్గర ఉంది. ఎవరు కూడా మెయింటైన్ చేయరు. మరి నా దగ్గర బుక్ పెట్టుకుని నేను మాట్లాడుతూ ఉన్నా. ఒకసారి శాసనసభ్యులు వస్తే అక్కడే కూర్చొని మాట్లాడదాం, ఏమి ఇబ్బంది లేదు. వారి దగ్గర ఎప్పుడు కూడా ఒక రూపాయి తీసుకోలే. నువ్వు సంపాదించినవని చెప్తున్నావు కోట్ల రూపాయలు. వాళ్ళని నేను చెప్తా ఉన్నా, 5 కోట్ల చిల్లర నాకు అసలు అప్పు ఉంది, 1 కోటి రూపాయలు మిత్తి ఉంది అని నేను చెప్తా ఉన్నా. అసలు డబ్బు సంపాదించాలంటే ఏ విధంగా సంపాదిస్తారో నీకు తెలుసు, నాకు తెలియదు. ఎందుకంటే నా మీద నమ్మకంతో వీరాపూర్లో కూడా 407 ఓట్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామాల్లో రాలేదంటే మరి దానికి కారణం కూడా ఒకసారి శాసనసభ్యుని యొక్క కుటుంబం ఆలోచించాలి. నేను అనేక సందర్భాల్లో చెప్పినా, మరి ఆ విషయం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. మరి ఈరోజు ఈ విధంగా మీరు మాట్లాడినందుకు మరి ఈరోజు పత్రికా విలేకరులు అదేవిధంగా నాయకులు కూడా అందరూ వచ్చారు. మీరు హోందాతనాన్ని అనేది మెయింటైన్ చేయండి. హోందాతనం లేకపోతే మరి రాజకీయాలు ముందుకు పోవు. ఒకసారి పునరాలోచించుకోండి. 2014, 2018 మరి ఇప్పుడు జరిగిన 2023 ఎన్నికలలో మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? గతంలో 2 సార్లు 3 సార్లు టీఆర్ఎస్ నుంచి, ఒకసారి 2 సార్లు కాంగ్రెస్ నుంచి మీకు టికెట్ వస్తే ఎందుకు ఓటం జరిగింది, ఏం కథ అని తెలుసుకోండి. అనవసరంగా బట్టగాల్సి వేరే వాళ్ళ మీద మీకున్న గుణాలే వేరే వారికి ఉంటాయనుకోవటం చాలా తప్పు, శోచనీయమని నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎప్పటికీ రెడీ. నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా, ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఏ ప్రాంతంలో అయినా ఏ గ్రామంలో అయినా కానీ నేను ఒక రోడ్డుకు కానీ ఒక ప్రాంతానికి కానీ ఒక చెంచాడు మొరం పంపించినప్పుడు దాని ద్వారా 1 రూపాయి తీసుకున్నట్టు రుజువు చేయగలిగితే, ఒక్క నెల 2014లో ఇసుక వ్యాపారంలో మేము బీర్పూర్ మండలం నుండి 5గురు, వర్ణి మండలం నుండి 5గురు శాసనసభ్యులతో కలిపి మరి పనిచేసిన విషయం గతంలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పినా. అందులో నాది 5 పైసలు వాటానే. ఆ వాటా నాకు ఎట్లా ఇచ్చారు, 4 రోజులకి ఇచ్చారు, 8 రోజులకి ఇచ్చిన ప్రకారం విఠల్ రుక్మిణి మందిర్ బైరాపూర్ క్షేత్రానికి ఇచ్చా. మిగిలిన 3 లక్షల రూపాయలు తెలంగాణ తిరుమల దేవస్థానానికి ఇచ్చిన అని చెప్పిన ఆ మాట మీద నేను కట్టుబడి ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నా. మీకు